హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను వరిపిండి చెక్కలు చేస్తానండి. చూసారండి వరిపిండి చెక్కలు ఎంత బాగా వచ్చాయో. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వరిపిండి చెక్కలు అనమాట. ఇవి ఎలా చేశానో ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. వరిపిండి చెక్కలకి కావాల్సిన పదార్థాలండి: వరిపిండి 1 కప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు 2 స్పూన్లు తీసుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, సాల్ట్, కొద్దిగంత జీలకర్ర, 2 స్పూన్లు వెన్న, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్క. ఇప్పుడు చెక్కలకి తయారు చేద్దామండి. ఇప్పుడు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందామండి. పచ్చిమిర్చిని అల్లమును మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు వరిపిండి 1 కప్పు తీసుకున్నాం కదా, వరిపిండి కప్పు ఇందులో వేసుకోవాలి. గిన్నెలో కొద్దిగంత సాల్ట్ ఒక్కసారి వేసుకోకండి, చూసుకున్నాక వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నది ఉంది కదండి, పచ్చిమిర్చిని అల్లం అది కూడా వేసేసుకోవాలి. జీలకర్ర, పచ్చిశనగపప్పు, పెసరపప్పు నానబెట్టింది కూడా ఈ వరిపిండిలో వేసేసుకోవాలి. వాటర్ పిండి వేసేసి కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవాలండి. వరిపిండిలో వెన్నపూస తీసుకున్నాం కదండి, వెన్న 2 స్పూన్లు అది కూడా వరిపిండిలో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. వెన్నపూస వేసుకుంటే వరిపిండిలో చాలా బాగుంటుందండి. చెక్కలకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. మొత్తం అంతా కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో కొద్దిగా అంతా చూసుకున్నాక అప్పుడు వేసుకోవాలండి. పిండి కలుపుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు వేడవుతున్నాయి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారి పోయకూడదు, కొంచెం పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. పిండి కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. నానిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు చెక్కలు చేసుకుందాం అండి. ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదా, అది కట్ చేసుకున్నాను నేను. పెద్దగా ఇలా కట్ చేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని, దీని నిండా ఆయిల్ ఉంటుంది కాబట్టి దీంట్లో ప్లేట్లో పెట్టుకొని ఇలా రౌండ్గా ఉండలుగా చుట్టుకొని ఇప్పుడు దీన్ని చెక్కలు చేసుకుందామండి. పలచగా పిండి కానీ జరగకపోతే కనుక కొంచెం లైట్గా వాటర్ తడి చేసుకొని కొంచెం ఇలా జరుపుకోవచ్చు. ఈ విధంగా అన్నీ చేసుకోవాలండి చెక్కలు. ఇలాగా మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటాయండి. ఇప్పుడు ఇవి నూనెలో వేసి వేయించుకుందాం. మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. కళాయి గిన్నెలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి, లేకపోతే అవి వేగం అన్నమాట ఎర్రగాను. వేగిపోయినాయండి. ఇలా కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. వరిపిండి చెక్కలు రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత బాగున్నాయో. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. కారంగా ఇవన్నీ వేస్తాం కదా, పచ్చెనగపప్పు ఇవన్నీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట.